అంటే తినకి ఇక్కడ ఎంత చెస్ట్ ఉందో దానికి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలో మనం ఇవ్వలేదు కాబట్టి అంతకంటే ఎక్కువ క్లాత్ లూజ్‌గా ఇచ్చేసాం కాబట్టి ఇదంతా లూజ్ వచ్చేస్తదనమాట. చంక పట్టేస్తుంది అని అంటారు. చంక పట్టేస్తుందంటే ఈ చంకడౌన్ అనేది మనం తక్కువ పెట్టుకుంటాం. ఒకే నడుము కొలత కస్టమరు మన దగ్గరికి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకరు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఒకరు వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ పొడవు అనేది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిందకుంటది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పైకుంటది. హైట్ ఎక్కువ ఉన్నారా? తక్కువ ఉన్నారా? చెస్ట్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కట్ చేయాలి. హెవీ చెస్ట్ ఉందనుకోండి ఇక్కడ ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలోనే మనం ఇవ్వాలి. ఓకేనా? హ్యాండ్ వైపున ముడతలు వస్తున్నాయంటే రెండే రీజన్స్. ఒకటి హ్యాండ్ షేప్ మనం పర్ఫెక్ట్ గా తెలియదు. ఈ కస్టమర్కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ పెట్టలేదు అని. ఈ రెండింటి వల్లనే మనకు వచ్చేసి హ్యాండ్ వైపున ముడతలు వస్తాయండి. ప్రతి ఒక్కరికి అందాసుగా 6 ఇంచులు పెట్టేస్తారు. 6 ఇంచులు పెట్టేసి ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకు కావాల్సింది 18 కదా, 18 ఇక్కడికి వచ్చింది ఓకే, 18.5 కావాలంటే ఇక్కడికి మార్క్ చేసేస్తారు. లేదా 17.5 కావాలంటే ముందుకు మార్క్ చేసేస్తారు. ఇది మార్చడం వల్ల అప్పర్ చెస్ట్ కొలత తగ్గుతుంది. ఓకేనా? ఈ చంకకు సంబంధించిన మార్కింగ్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి మెజర్‌మెంట్స్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇవి వచ్చేసి మెజర్‌మెంట్స్ అన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు, నడుము కొలత వచ్చేసి 34, అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 40 ఇంచులండి. బ్యాక్ వైపున డీప్ వచ్చేసి 9 ఇంచులు. ఇది వచ్చేసి చంక రౌండ్ అనమాట. చంక రౌండ్ వచ్చేసి 18 ఇంచులనమాట. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవెంత 16 ఇంచులు. అంటే ఖర్చులతో కలిపి అక్కడ మార్క్ చేశానండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపున ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అండి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా. ఈ కోరా పార్ట్ అనేది మనకెప్పుడు ఆపోజిట్ ఉండాలనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ పొడవెంత 16 ఇంచులు. ఇక్కడొచ్చేసి నేను టోటల్ ఖర్చులతో కలిపి 16 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ వచ్చేసి నడుము కొలత ఎంతండి? 34. అందులో 4వ భాగం ఎంత? 8.5. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను 8.5 ఇంచులు మార్క్ చేస్తున్నా. ప్లస్ 1 ఇంచ్ డాట్, బ్యాక్ వైపున డాట్ వేస్తాను కదా, ఆ డాట్ కోసం ఇక్కడ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ మార్క్ చేశాను. ఇంకా మామూలుగా అయితే నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తామండి. ఏంటిది? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. కానీ ఇక్కడ మనకు అప్పర్ చెస్ట్ కొలత ఉంది కాబట్టి ఆ అప్పర్ చెస్ట్ కొలతలో 4వ భాగం ఎంత? 10 ఇంచులు. ఆ 10 ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఓకేనండి. ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్‌గా అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో అందులో 4వ భాగం ఇక్కడ మార్క్ చేసేయడమే. 40లో 4వ భాగం ఎంత? 10 ఇంచులనమాట. 10 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేశాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఇక్కడ డాట్‌కి మార్క్ చేశాం కదా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా. ఆ డాట్‌తో కలిపి ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ప్లస్ ఖర్చండి. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ కదండీ! ఇంకొచ్చేసి బ్యాక్ వైపున ఎంతుంది? ఇక్కడ టోటలు 9.5 ఇంచులు. టేప్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ వైపున డాట్ కోసం అనమాట. ఈ విధంగా చూస్తే ఎంతొచ్చింది? పావు తక్కువ 5 ఇంచులు. అదే పావు తక్కువ 5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడొచ్చేసి బ్యాక్ వైపున డాట్ కోసం 4 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. పొడవొచ్చేసి ఇంకెంత విడిచిపెట్టుకున్నాం ఇక్కడ డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి ఈ విధంగా. ఇంకిక్కడొచ్చేసి కుట్టు పడే దగ్గరొచ్చేసి క్రాస్ అండి. ఒక హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి డాట్ ఇక్కడ గుట్టేస్తాం గదా, ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలి. ఓకేనండి. ఈ హాఫ్ ఇంచు క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ వచ్చేసి ముడతలు రావు. ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటికి రాదండి. క్రాస్ తీయకపోవడం వల్ల బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటకొస్తది. ప్లస్ సైడ్ కూడా ముడతలొస్తాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇక్కడొచ్చేసి క్రాస్ తీయండి. ఓకేనండి. అంతవరకైతే క్లియర్ గదా! ఇంకిక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ అండి. దీనికొచ్చేసి షోల్డరు ఎంతుంది? 16 ఇంచులు ఉందనమాట. అంటే బాడీ కొంచెం వెడల్పు ఉంది గదా! అందుకొచ్చేసి నేనొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నానండి. డీప్ నెక్ అయినా గూడాను 6 ఇంచులు పెట్టాలి వీళ్ళకి. అదే 6 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. షోల్డర్ గూడా 3 ఇంచులనమాట. ఓకేనా? ఇంకా డీప్ ఎంత? 9 ఇంచులు. మనకు రెడీ అయిన తర్వాత 9 ఇంచులు కావాలి గదా! ఇప్పుడొచ్చేసి నేను డీప్ వచ్చేసి 9.5 ఇంచులు మార్క్ చేస్తున్నా. మార్క్ చేసి మీకు 9 ఇంచులు ఏ విధంగా వస్తదండి? మీరు 9.5 పెట్టారు కదా అని మీకు డౌట్ రావచ్చు. అది ఏ విధంగా వస్తదనేది కూడా నేను ఇప్పుడే చూపిస్తానండి. కానీ అదే 9.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని
ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ బ్రాడ్ వచ్చేసి ఒక 3:30 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 3:30 అయినా మార్క్ చేసేసుకోవచ్చు. 3 ఇంచులైనా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా? బ్రాడ్ ఇష్టపడే వాళ్ళైతే 4 ఇంచుల వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇష్టపడని వాళ్ళైతే 3 ఇంచులతో ఆగిపోండి. ఓకేనా? ఈ రెండిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. వీళ్ళకి భుజాలు జారకూడదని స్పెసిఫిక్‌గా చెప్పారు కాబట్టి హాఫ్ ఇంచ్ ఇక్కడ నెక్ వైపున డౌన్ పెట్టాను. నెక్ వైపున డౌన్ పెట్టేసి ఈ రెండిటిని కలిపితే ఇక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇంకా మనకి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి మనం వచ్చేసి ఇంకా పాదం గ్యాప్ తోటే కదండీ ఇక్కడ నెక్ మెడపట్టి స్టిచ్ చేస్తాము. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఓకేనా? అప్పుడు ఇక్కడికొచ్చింది. ఇక్కడికంటే ఇక్కడ నుంచి ఒక పావించు. ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడ ఉంటదండి. ఎంతుందని చూస్తే చూడండి. ఎగ్జాక్ట్‌గా 9 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ ఇంచ్ వచ్చేసి డౌన్ పెట్టాను. ఎందుకు ఇది పెట్టాను అంటే షోల్డర్స్ చారకుండా ఉండడం కోసమండి. లేదు కొన్ని బ్లౌజులకు వచ్చేసి పావించి పెడతాం. పావించి పెట్టేపట్టయితే ఈ పావించికి ఈ 9 ఇంచులకి 9.5 పెట్టండి డీపు. సరిపోద్ది. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టేసి ఈ విధంగా క్రాస్ తీసేసాను. మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఇంకా పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేస్తాం కదా మనము నెక్‌ని. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇక్కడికొస్తది. ఓకేనా? ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే ఎగ్జాక్ట్‌గా 9 వచ్చింది. అంటే మనకు బ్లౌజ్ రెడీ అయిన తర్వాత 9 ఇంచెస్ వస్తది. అంటే మీకు దీన్ని బట్టి ఎంత డీప్ పెట్టుకుంటారనేది ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మీకు అర్థం అవ్వడం కోసం కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఈ పద్ధతిలో చెప్పాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి? కరెక్ట్‌గా రెడీ అయిన తర్వాత 9 ఇంచులే ఉంటదనమాట. అంతవరకు క్లియర్ గదా? ఇంకిక్కడొచ్చేసి చంక డౌన్ ఎంత? చంక డౌన్ మనకంటూ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా నేను ఒక 6 ఇంచులు పెడుతున్నానండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నా. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ లైను, ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ చేపిస్తున్నానండి. ఇంకా మనకంటూ ఒక ఫార్ములా అని చెప్పాను కదా! అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తాము? ఏవండీ? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి మార్క్ చేశాననమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలి. కొలిస్తే ఎంతొస్తదో చూద్దాం ఫస్ట్. కరెక్ట్‌గా 9 ఇంచులొచ్చిందండి. అంటే 18 అంటే అందులో సగం ఎంత? 9 ఇంచులనమాట. ఓకేనా? ఈ కస్టమర్‌కి చంకడౌను 6 పెడితే కరెక్ట్‌గా సరిపోయిందనమాట. తినకే గనక 17 ½ ఉంది. అప్పుడేం చేయాలండి? అదే 6 ఇంచులు పెడితే సరిపోతదా? సరిపోదు. 6 ఇంచులు పెట్టేసి ఇక్కడికి తగ్గిచ్చేస్తారు. ఒక పావించు ముందుకు మార్చేసేసుకుంటే ఇక్కడికొచ్చేస్తదనమాట. 17.5 కరెక్ట్‌గా సరిపోద్ది గదా! అని అనుకుంటారండి. అది పెద్ద రాంగ్ అండి. ఈ అప్పర్ చెస్ట్ కొలతని కదిలిచ్చకూడదు. ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత గదా! దీన్ని ఇంకా కదిలిచ్చకూడదు. మనకు కావాల్సింది చంక రౌండ్ అయినప్పుడు, చంక రౌండ్ ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి ఈ మార్కింగ్‌ని. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి. అంతేగాని ఈ మార్కింగే పైకి కిందకి జరగాలి గానీ, ఈ అప్పర్ చెస్ట్ కొలతని కదిలిస్తుంటారు. ఓకేనా? అది తప్పనమాట. ఇన్ని రోజులు మనం చేసిన పొరపాట్లు ఇవే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేనొచ్చేసి అప్రాక్సిమేట్‌గా పెట్టానండి. కరెక్ట్‌గా నాకు 9 ఇంచులొచ్చిందనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి. ఇది బ్యాక్ వైపున డాట్ కోసం ఈ విధంగా రన్‌తో మార్క్ చేస్తున్నాను. ఇంకా సైడ్ కుట్టుబెడ దగ్గర గూడా ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేయడం వల్ల కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటదనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. బ్లౌజ్ పొడవొచ్చేసి ఖర్చుతో కలిపి నేనొచ్చేసి 16 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. నడుము కొలతొచ్చేసి 34 అందులో నాలుగో భాగం 8:30 ఇంచులకు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్‌కి మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? వీళ్ళొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఇచ్చారు గాబట్టి, మనకి అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో అది డీప్ నెక్ కొలత కాబట్టి అందులో నాలుగో భాగం 10 ఇంచులనమాట. ఈ 10 ఇంచులనేది ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంక దీనికొచ్చేసి షోల్డర్ అనేది బాడీ వెడల్పు ఎక్కువుంటది గాబట్టి, దీనికొచ్చేసి నేను అందులో చెస్ట్ గూడా ఎక్కువుంది గాబట్టి, ఇక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. లేదు మీకు ఈ పట్టి ఎక్కువ కావాలనుకోండి, చాలా కొంతమందొచ్చేసి పట్టి సన్నగా కావాలనుకుంటారు. కొంతమంది వెడల్పు ఎక్కువ కావాలనుకుంటున్నారు. అప్పుడొచ్చేసి మీరు 2:30 ఇంచులే పెట్టండి. నెక్ 2:30 పెట్టేసి, ఈ షోల్డర్ వచ్చేసి 3:30 పెట్టేసేయండి. ఇక బ్రాడ్ మీరు 3:30 కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. 3, 3:30 ఎంతైనా పెట్టొచ్చు. ఇక్కడ 2:30 పెట్టేసి, ఇక్కడ 3, 3:30 పెట్టినా ప్రాబ్లమ్ ఏమి లేదు. ఫిట్టింగ్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బాడీ వచ్చేసి అంటే రౌండ్ నెక్ బ్యాక్ వైపున వెడల్పు ఎక్కువగా కనిపిస్తదనమాట. ఈ బ్రాడ్ ఎక్కువ పెట్టడం వల్ల. అంతేనండి తేడా. ఓకేనా? ఇది ఇష్టపడే వాళ్ళుంటారు. ఇష్టపడని వాళ్ళుంటారు. పెద్దవాళ్ళు ఇష్టపడరు గదా! కొంచెం ఏజ్‌లో ఉండేవాళ్ళైతే ఇష్టపడతారు గానీ, కొంచెం ఏజ్డ్ పీపుల్ అయితే ఇష్టపడరనమాట. అట్లాంటి వాళ్ళకొచ్చేసి ఆలోచించి మనం ఇక్కడ రాడ్ పెట్టాలి. మనకిష్టం లేదంటే ఇంకా పావు తక్కువ 3 ఇంచులు పెట్టినా ప్రాబ్లమ్ లేదు. ఇదంతా గూడాను కస్టమర్ ఇష్టాన్ని బట్టి మారుతుంటది ఇదంతా వరకు.
కానీ ఈ నడుము కొలతకి డీప్ నెక్ కొలత కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే ఇంత పెట్టాలి. ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి? ఇక్కడ మీరు నెక్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. అది మీ ఇష్టం. 2.5 అయినా పెట్టుకోండి, 3 అయినా పెట్టుకోండి. ఇంకిక్కడ మీకు ఈ పట్టీ ఎక్కువ వెడల్పు కావాలంటే 3.5 పెట్టుకోండి. లేదంటే సన్నగా వచ్చిన ప్రాబ్లమ్ లేదనుకుంటే 3 ఇంచులు పెట్టేసేయండి. ఓకేనా? నేను నెక్ 3, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసాను. అంతవరకు క్లియర్ కదా? డీప్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 9 ఇంచులనమాట. నేనొచ్చేసి ఇక్కడి నుంచి పైనుంచి ఇక్కడి వరకు 9.5 ఇంచులు మార్క్ చేశానండి. 9.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. కిందొచ్చేసి 3.5 ఇంచులు బ్రాడ్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేసాననమాట. ఇంకా వీళ్ళొచ్చేసి పర్టిక్యులర్‌గా చెప్పారు. ఓకేనా? భుజాలు జారకుండా చూడండి అని. అందరికైతే పావించి చెప్తాను. వీళ్ళకొచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా నెక్ వైపునొచ్చేసి డౌన్ పెట్టానండి. డౌన్ పెట్టడం వల్ల మనకొచ్చేసి ఇంకా షోల్డర్స్ జారవు. నెక్ వైపున పట్టుకోవడం ఉండడం వల్ల. ఓకేనా? అందుకోసం ఇక్కడొచ్చేసి నేను ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇంతవరకైతే ఇక్కడ కట్ చేసేస్తాం. ఈ హాఫ్ ఇంచ్ ఉంది గదా! ఈ ముక్కలు కట్ చేసేస్తాం. మనం మీకు కరెక్ట్‌గా రావాలి గదా! నెక్కు డీప్ ఎంతుందో 9 ఇంచులు అనేది కరెక్ట్‌గా రావాలి గదా! అందుకోసం నేను ఈ పద్ధతిలో చెప్తున్నాను. ఇంక షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చుతో షోల్డర్ జాయిన్ చేస్తాం? హాఫ్ ఇంచ్ గదా! ఇంక మనము ఇక్కడొచ్చేసి ఎంత గ్యాప్ తోటి కుడతామండి మెడ పట్టీని? ఒక పావించ్ అనమాట. ఒక పావించ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. అంటే ఇక్కడికనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎగ్జాక్ట్‌గా నాకు 9 ఇంచులొచ్చింది. అంటే ఈ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత బ్యాక్ డీప్ వచ్చేసి 9 ఇంచులే ఉంటదండి. ఓకేనా? అంటే మీరు ఒకసారి ఈ పద్ధతిలో కట్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతది. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకొచ్చేసి ఈ కస్టమర్‌కి చంక డౌన్ ఎంత? మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదండీ! ఆ ఫార్ములా ప్రకారం ఫస్ట్ నేనొచ్చేసి ఒక 6 ఇంచులు పెట్టాను. 6 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడి నుంచి కార్నర్ నుంచి ఈ సైజ్‌లో పట్టుకొచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. 1.5 ఇంచు అట్లా పెట్టడం వల్ల ఇక్కడంతా క్లాత్ మిగిలిపోద్దండి. ఈ క్లాత్ అంతా మిగిలిపోవడం వల్ల ఇక్కడంతా ముడతొచ్చేస్తది. ఇదంతా లూజు ఈ మిగిలిపోయిన క్లాత్ అంతా ఇంకేమవుతది ముడతలాగా కనిపిస్తది. ఓకేనా? ఈ ముడతొస్తుంది బ్యాక్ పార్ట్‌లో అని మీకు కంప్లెయింట్ వచ్చిందంటే మీరు ఈ డిస్టెన్స్ తగ్గించండి. ఓకేనా? ఈ డిస్టెన్స్ తగ్గిస్తే ఈ ముడత ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనండి. అందుకోసం నేనొచ్చేసి ఇక్కడి నుంచి పెద్ద సైజు పట్టిక కాబట్టి 1.5 ఇంచుకి మార్చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంక మనకంటూ ఒక ఫార్ములా అని చెప్పాను కదా! ఆ ఫార్ములా ఏంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడ టేప్‌తో ఇప్పుడు కొలిస్తే నాకు ఎగ్జాక్ట్‌గా 18 అంటే 9 ఇంచులొచ్చిందండి. ఓకేనా? ఈ కస్టమర్‌కొచ్చేసి చంక రౌండ్ 18 ఆ 18 వచ్చేసిందనమాట. అంటే ఇంక ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. కొంతమందికి 18 ప్లేస్‌లో 18 ½ ఉంటది. అప్పుడేం చేస్తాము, ఇక్కడికి మార్చేస్తానంటారు. ఇది ఏంటి ఇప్పుడు ఇది పెంచడం వల్ల ఏమి పెరిగిపోద్ది? అప్పర్ చెస్ట్ కొలతని మనం పెంచేసినట్టు అవుతది గానీ, చంక రౌండ్‌ని పెంచినట్టు కాదు. ఓకేనా? మీకు చంక దగ్గర ప్రాబ్లము అంటే, ఈ మార్కింగ్ కిందకైనా మార్క్ చేయండి, పైకైనా మార్క్ చేయండి. అంతేకాని ఈ అప్పర్ చెస్ట్ కొలతని ఇంక కదిలిచ్చొద్దు. మన దగ్గర ఎగ్జాక్ట్ కొలతలున్నాయి. ఏంటి అప్పర్ చెస్ట్ కొలత పర్ఫెక్ట్‌గా ఉంది. నడుము కొలతకి ఎంతుందో అంత మార్చేసేసాం పర్ఫెక్ట్‌గా. మనకు కావాల్సింది చంక రౌండ్ గాబట్టి, ఇక్కడొచ్చేసి ఈ చంక రౌండ్ ఎక్కువ, తక్కువ అంటే ఈ మార్కింగ్‌ని కదిలిచ్చండి. ఓకేనా? చంక దగ్గర లూజు అనుకోండి, పైకి మార్క్ చేసేసుకోండి. అంటే మనకి 18 కంటే ఎక్కువొచ్చిందనుకోండి, 18 ½ వచ్చింది. ఒకవేళ నేను 6 ఇంచులు మార్క్ చేసేసుంటే, అప్పుడు ఈ మార్కింగ్ పైకి ఈ విధంగా ఒక పావించి మార్క్ చేసేసుకొని, మళ్ళీ అక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తామో ఒకసారి మార్కింగ్ చేసుకొని చూడండి. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది వచ్చేంత వరకు ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలి. అంతేగాని ఎక్కువ, తక్కువ అంటే ప్రతి ఒక్కరికి అందాసుగా 6 ఇంచులు పెట్టేస్తారు. 6 ఇంచులు పెట్టేసి ఎక్కువొచ్చిందనుకోండి, మనకు కావాల్సింది 18 గదా! 18 ఇక్కడికొచ్చింది ఓకే. 18 ½ కావాలంటే ఇక్కడికి మార్చేసేస్తారు. లేదా 17 ½ కావాలంటే ముందుకు మార్చేసేస్తారు. ఇది మార్చడం వల్ల అప్పర్ చెస్ట్ కొలత తగ్గుతుంది. ఓకేనా? ఇది చంకకి సంబంధించిన మార్కింగ్ కాదు. చంకకి కావాల్సిందంటే ఈ చంక మార్కింగ్‌ని కిందకైనా, పైకైనా మార్చండి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి. ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం. ఇదొచ్చేసి ఈ ఫార్ములా అనేది మీకు అర్థం కావడం కోసం. ఓకేనండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే మీరు మీ ఓన్‌గా ఒక బ్లౌజుల మీద ట్రై చేయండి. ఇంకోటేంటంటే చంక పట్టేస్తుంది అని అంటారు. చంక పట్టేస్తుందంటే ఈ చంక డౌన్ అనేది మనం తక్కువ పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంతే మార్క్ చేసుండొచ్చు గూడా మీరు ఎగ్జాక్ట్‌గా. ఓకేనా? ఇప్పుడు ఇదే 18 ఉంది. నాకైతే 18 వచ్చేసింది కరెక్ట్‌గా. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నేను హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువే పట్టేసుండొచ్చు. అప్పుడు మనకి చంక పట్టేస్తది. ఇంక ఫ్రంట్ వైపేసే డాటొచ్చేసి చంక వైపున పాదం గ్యాప్‌తోనే వేయాలి. పాదం గ్యాప్ కంటే ఎక్కువ వేసామనుకోండి, అప్పుడు కూడా చంక రౌండ్ తగ్గిపోతది. అంటే ఇక్కడ ఎక్కడ మనం మిస్టేక్ చేసామనేది తెలీదు గదా! ఓకేనా? అందుకోసం చంక పట్టేస్తుందంటే, ఈ చంక డౌన్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేయలేదు అని. పట్టేస్తుంది అన్నప్పుడు ఇంకొక పావించి కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేయండి. ఓకేనండి. అప్పుడు తనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఇంకోటేంటి పర్ఫెక్ట్‌గా కట్ చేసినా గూడాను ప్రాబ్లమ్ వస్తుందంటే, మీరిక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే మనం షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఫ్రంట్ వైపున గూడాను డాట్ వేసేటప్పుడు పాదం గ్యాప్‌తోనే వేయాలి. పాదం గ్యాప్ అంటే ఫోల్డింగ్ మీద ఒక పాదం గ్యాప్ తోటి, పావించి గ్యాప్ తోటే చంక వైపున డాట్ పట్టాలండి. ఇటులో ఏమన్నా మనం ఎక్కువ, తక్కువలు పట్టామనుకోండి, ఈ చంకలో గూడా కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తదనమాట. ఇన్ని విధాలుగా ఉంటదండి బ్లౌజ్ కటింగు. చేయాలంటే ఇన్ని విధాలుగా ఆలోచించి కట్ చేయాలనమాట.
ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మార్క్ చేస్తున్నట్టుగా అయితే కట్ చేశాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కింద వైపున ఖచ్చితంగా క్రాస్ తీయాలండి. క్రాస్ తీయకుండా మీరు కనుక బ్లౌజ్‌ని కట్ చేశారనుకోండి అందాజుగా, ఈ బ్యాక్ వైపున కూడా ఎత్తుకునే ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా? ఈ బ్యాక్ అనేది పైకి ఎత్తుకునే ఛాన్స్ ఉంటది. ఇంక ఇక్కడ డాట్ ఎంత ఉందో, ఎంత విడిచిపెట్టామో అంత కట్టి తీరాలండి. 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా! 1 ఇంచ్ కుట్టేయాలనమాట. అంతేగాని 1 ఇంచ్ విడిచిపెట్టి హాఫ్ ఇంచ్ కుట్టేసామనుకోండి, అక్కడ కూడాను మొత్తం నడుము కొలతలోనే తేడా వచ్చేస్తది. ఇంకోటేంటంటే ఇక్కడ క్రాస్ ఇది బ్లౌజ్ 16 ఇంచులు కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ తీసానండి. ఇదే బ్లౌజ్ 17 ఇంచులు మీరు మార్క్ చేసుకున్నారు. అప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 3/4 ఇంచ్ మార్క్ చేయండి. ఈ విధంగా ఇంత మార్క్ చేసేసుకుంటే ఇక్కడ మనకు సైడ్ ముడతలు రావండి. ఓకేనా? ఇక్కడ సైడ్ ముడతలు వస్తున్నాయంటే ఈ క్రాస్ మనం తీయాలి. తీయకపోవడం వల్ల ముడత వస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ ఎక్కువ లెంత్ పెరిగినప్పుడు వాళ్ళు వేసుకునే దానికంటే కొంతమంది 17 ఇంచులు కూడా వేస్తారు. అట్లాంటి వాళ్ళకి హాఫ్ ఇంచే తీసి పావు ఇంచు తీసామనుకోండి అప్పుడు కూడా మీకు ముడత వస్తుంది. ఆ బ్లౌజ్ లెంత్ పెరిగింది కదా అందుకోసం ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాం. ఇక్కడ నుంచి క్రాస్ గా ఈ విధంగా కలిపేసింది. ఓకేనండి? ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. చూడండి క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి బాడీ కొలతలు తీసుకున్నప్పుడు 7 ఇంచెస్ అండి. దానికి వచ్చేసి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుంది? 7/3 అనమాట. ఓకేనా? ఒక పావు ఇంచు తోటి కింద వైపున పట్టి కుడతాను. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ఎక్కించడానికి. అప్పుడు 3/4 ఇంచ్ లెస్ అయిపోద్ది. మనం రెడీ అయిపోయిన తర్వాత 7 ఇంచెస్ ఎగ్జాక్ట్‌గా వస్తదనమాట. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా రావాలి అనుకుంటే ఈ విధంగా ఎంత ఉందో దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకేనా? అదే పావు తక్కువ 8 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను 2 వైపులా కూడాను. ఓకేనా? వీటికొచ్చేసి హ్యాండ్ డౌన్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3:30 3:30 గీత 3:30 కంటే 3:30 నుంచి పావు తక్కువ 4 ఇంచుల మధ్యలో ఉండాలండి. ఓకేనా? అంతేగాని 3 ఇంచులు 3 పోగొడితే వీళ్ళకి సెట్ అవ్వదనమాట. ఓకేనా? హ్యాండ్ వైపు ముడత వచ్చేస్తుంది అందుకోసం. ఓకేనండి. ఈ విధంగా 3:30 గీత మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకెంతండి చంక రౌండు? 9 ఇంచులు. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా 9 ఇంచులు అయితే మార్క్ చేసేసుకున్నాను. హ్యాండ్‌ది వచ్చేసి 13 ఇంచులండి. 13 అంటే అందులో సగం ఎంత? 6:30. 6:30 ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. 2 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా. ఈ విధంగా పావు ఇంచులో కలిపేసుకొని ఈ లైన్‌లోకి కలిపేయాలి. ఇంకా సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఆ విధంగా డౌన్ చేస్తూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఈ విధంగా హ్యాండ్‌ని గనక కట్ చేస్తే మీకు చంక వైపున, హ్యాండ్ వైపున ఏ విధమైన ముడతలు రావు. హ్యాండ్ వైపున ముడతలు వస్తున్నాయంటే రెండే రీజన్స్. ఒకటి హ్యాండ్ షేప్ మనం పర్ఫెక్ట్‌గా తీయలేదు. ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ పెట్టలేదు అని. ఈ రెండిటి వల్లనే మనకొచ్చేసి హ్యాండ్ వైపున ముడతలు వస్తాయండి. ఒకసారి మీరు హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలి? ఏ ఏ సైజ్ వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలనేది కూడాను మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. ఒక మంచి వీడియో చేసి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడైతే ఈ విధంగా మిడిల్‌కి అయితే ఒక ఘాటు పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్‌ని అయితే వచ్చేసి చంక లూజ్ కదా! ఇక్కడికైతే ఒక మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 8 ఇంచులు. అందులో సగం అంతా 4 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు, ఒక 3/4 ఇంచు వీళ్ళకి హ్యాండ్‌లో తీయాలండి. లేదు మీకు 3/4 ఇంచు తీస్తే కొంచెం ఫ్రంట్ వైపున బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ వైపున లాగినట్టు ఉంటదని డౌట్ వస్తే ఒక గీత తగ్గించండి. ఓకేనా? ఒక గీత తగ్గిస్తే సరిపోద్దనమాట. ఈ విధంగా 3/4 ఇంచులోకి మార్క్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి ఈ 1 ఇంచులోకి ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. ఇక్కడొచ్చేసి స్టార్టింగ్, ఎండింగ్ వచ్చేసి కూసుగా రావాలండి. ఈ విధంగా కూసుగా వస్తేనే మనకొచ్చేసి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ తీసినట్టు. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నప్ అయితే మార్క్ చేసేసుకున్నాను. ఇంకా హ్యాండ్ అయితే పని అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను వచ్చేసి క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇటువైపున కదా హ్యాండ్స్‌ని కట్ చేసాము. ఇటువైపుని తీసుకొచ్చి ఈ బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేస్తామండి. ఓకేనా? క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి
బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్, ఈ చంకని ఇప్పుడే కట్ చేసేస్తానండి. ఓకేనా. ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాను కదా! ఈ హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీస్తే మనకి షోల్డర్స్ చారకుండా పట్టుకొని ఉంటదనమాట అందుకోసం. ఇక్కడొచ్చేసి నేను ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీస్తున్నాను. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతనమాట. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అప్పర్ చెస్ట్ కొలత ఒకే విధంగా ఉంటదండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక మనకొచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఓకేనా. ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంకిక్కడొచ్చేసి ఫ్రంట్ లోకి తీద్దాం. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చంకకి లోతు తీయడమేనండి. ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా డీప్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుందనమాట. ఇంక వీళ్ళొచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు అడిగారనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ నుంచి 6.5 మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ కూడా నేను ఒక 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇంకొక 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఇక్కడికి కట్ చేశాం కదా! నెక్ దగ్గర అక్కడ వరకు కూడా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇకొచ్చేసి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడొచ్చేసి ఇది కరెక్ట్‌గా సరిపోయిందా లేదా 6 వస్తుందా లేకపోతే 6 కంటే ఎక్కువ వస్తదా అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే షోల్డర్ స్ట్రాండ్ చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చి పెట్టేసుకొని మనం పావించి గ్యాప్ తోటే కదా పట్టీ కుడతాము. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకుంటే ఇక్కడికి కదా వస్తది. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా. అంటే మీకు తెలియడం కోసం కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొలవండి. ఓకేనా. 6.5 వచ్చింది. ఓకేనా. దీనికొచ్చేసి ఈ బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 వస్తదనమాట. మీరు ఈ విధంగా ఈజీగా ఉంటది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కరెక్ట్‌గా 6 కావాలంటే డీప్ వచ్చేసి ఒక 6 ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది. మీకు రెడీ అయిన తర్వాత 6 వస్తది. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంక వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి పావు తక్కువ 14 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. పావు తక్కువ 14 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నా. అడ్డంగా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నా. ఇదే కనుక ఈ కస్టమరే గనక హైట్ ఎక్కువుంటే తినకొచ్చేసి 14 కూడా పెట్టాల్సొస్తది. ఓకేనండి. లేదు కొంచెం హైట్ తక్కువుంటే 13.5తో ఆగిపోవచ్చు. ఓకేనా. ఇవన్నీ గూడాను కస్టమర్ హైట్ ఎక్కువున్నారా? తక్కువున్నారా? చెస్ట్ ఎక్కువుందా? తక్కువుందా? అనే దాన్ని బట్టి మారిపోతా ఉంటాయండి ఒక్కొక్క కొలతకి గూడాను. అది మనం దృష్టిలో పెట్టుకొని మనం మార్కింగ్ పెట్టాలి. చెప్పాను గదా! దీనికొచ్చేసి 13.5 పెట్టండి. దీని గనక హైట్ తక్కువుంటే సరిపోతది. మీడియంగా ఉంటే 13.5 పావు తక్కువ 14 ఇంచులు. ఓకేనా. లేదు హైట్ ఎక్కువున్నారు అంటే పావు తక్కువ 14 ఇంచులు, 14 ఇంచులు గూడా పెట్టాల్సొస్తది. అంటే ఇన్ని మార్పులుంటాయన్నమాట. ఒక కస్టమర్‌కి బ్లౌజ్ కట్ చేయాలంటే ఇన్ని విధాలుగా ఆలోచించాలి. తినకొచ్చేసి ఫ్రంట్ పొడవు నాకివ్వలేదు గాబట్టి నేను అప్రాక్సిమేట్‌గా చెప్తున్నానండి. ఓకేనా. దీనికొచ్చేసి పావు తక్కువ 14 ఇంచులు పెడితే ఎగ్జాక్ట్‌గా సరిపోద్ది. ఎందుకంటే మనకి అప్పర్ చెస్ట్ కొలత ఎక్కువుంది. 34 ఉంది నడుము కొలత. కానీ అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 40 ఉందన్నమాట. ఓకేనా. డిఫరెన్స్ ఎక్కువుంది గాబట్టే నేను ఇక్కడి నుంచి పైనుంచి వచ్చేసి పావు తక్కువ 14 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఎంతొస్తది? ఓకే. రెడీ అయిన తర్వాత ఒక 5 వస్తది. ఓకే. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులకి మార్క్ చేసేసుకున్నానండి. అంటే ఈ డిస్టెన్స్ అనేది ఎవరికైనా గూడాను ఈ పైనుంచి ఫ్రంట్ కూడా మార్క్ చేసేసుకున్నాం గదా! ఆ మార్కింగ్ నుంచి 1.5 నుంచి 2 లోపల పెట్టేస్తే సరిపోద్ది. అంటే కొత్త వాళ్ళు గదా! ఎంత అని డౌట్ రావచ్చు. ఈ ఫ్రంట్ నెక్ డీప్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి యేసుకుంటారు. ఈయనొచ్చేసి 6 ఇంచులు అడిగారు గాబట్టి ఓకే. ఈమెకే గనక 7 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే డీపు. అప్పుడు ఇక్కడి నుంచి ఎంత పెట్టాలనేది మీకు డౌట్ రావచ్చు. అందుకోసం ఈ ఫ్రంట్ పొడవుంది గదా! ఈ పొడవు దగ్గర నుంచి మనం మార్క్ చేసేసుకుంటే ఎవ్వరికైనా కరెక్ట్‌గా సరిపోద్ది. గుడ్డిగా పెట్టేయొచ్చనమాట కొండ గుర్తులాగా. ఇంకా కింద డీప్‌ని బట్టి గూడా పెట్టేయొచ్చా అంటే బ్యాక్ వైపున డీప్ మార్కింగ్ ఉంది గదా! టోటలు బ్లౌజ్ పొడవుంది గదా! అక్కడి నుంచి గూడా మార్క్ చేయొచ్చు అంటే కస్టమర్ వచ్చేసి కొంతమందొచ్చేసి ఎక్కువ బ్లౌజ్ పొడవు ఎక్కువ కావాల్సిన వాటికంటే ఇంకా ఒక 1 ఇంచ్ ఒళ్ళు కనపడకూడదు మనకి బ్యాక్ పార్ట్‌లో అనేసి నడుము కనపడకూడదని ఎక్కువ వేసుకునే వాళ్ళుంటారు. కొంతమంది తక్కువ వేసుకునే వాళ్ళుంటారు. దీని ద్వారా గూడాను ఒకసారి కరెక్ట్ అవ్వచ్చు. ఒకసారి రాంగ్ అవ్వచ్చు. కేవలం ఈ ఫ్రంట్ పొడవుంది గదా! ఈ పొడవు దగ్గర నుంచి మార్క్ చేసింది మాత్రమే కరెక్ట్‌గా సెట్ అయిపోద్ది. అందుకే చెప్తున్నా. ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ పొడవుంది గదా! అక్కడి నుంచి
1.5 నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోద్ది. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసుకున్నా. ఇంకా హెవీ చెస్ట్ ఉంటే 3 ఇంచులు కూడా మార్క్ చేయాల్సి వస్తుంది మెయిన్ డాట్. ఓకేనా? దీనికి హెవీ చెస్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలోనే మనం ఇవ్వాలి. ఓకేనా? బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ పాయింట్ పెంచడం వల్ల వాళ్ళకి తగిన లూజ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తినకే కనుక మనం చెస్ట్ ఎక్కువ ఉండి డాట్ తక్కువ పెట్టేస్తే పట్టేస్తుందండి ఫ్రంట్. తినకే కనుక చెస్ట్ తక్కువ ఉండి డాట్ ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు వచ్చేసి ఇక్కడంతా లూజ్ వచ్చేస్తుంటది తనకి. ఓకేనా? ఈ కస్టమర్కి తగిన చెస్ట్కి తగిన లూజ్ ఇవ్వాలంటే ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇవ్వాలి. ఓకేనండి? కొంతమందికి వచ్చేసి ఈ చెస్ట్ కప్ హైట్ ఎక్కువ ఉంటుంది, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం తక్కువ డాట్ పెడితే కుదరదు అనమాట. 3 ఇంచులు కూడా పెట్టాల్సింది, 3.5 కూడా పెట్టాల్సింది, ఇంకా హెవీ సైజ్ వాటికైతే. ఓకేనండి? అందుకోసం చెప్తాను. ఇంక ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ చెప్పాను కదా, ఇది వచ్చేసి మార్కింగ్ అనమాట, ఫ్రంట్ పొడవు మార్కింగ్. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాను. అంటే ఈ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చేసి మనకి ఈ షేప్ పట్టి అనేది బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత అండి. ఓకేనా? కనీసం ఒక 2.5 ఇంచులు ఉండాలన్నమాట. ఓకేనా? అప్పుడే వాళ్ళకి ఈ చెస్ట్ అనేది షేప్ పట్టి మీద వచ్చి కూర్చోవడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటికి కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తా. ఈ విధంగా అంటే ఇదే కొలతలతోటి మీ దగ్గరికి ఒక కస్టమరే వచ్చారనుకోండి, యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఎంత చెప్పానో అంతే మార్క్ చేసేసుకుంటే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎందుకు సరిపోకపోవచ్చు అని అనుకోవచ్చు. తినే గనక హైట్ ఎక్కువ ఉంటే 14 ఇంచులు పెట్టాల్సొస్తదేమో తెలీదు కదా! అంటే ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచులనేది ఇక్కడ మీరు మార్క్ చేయాల్సొస్తది. ఈ కస్టమర్‌కే చెస్ట్ తక్కువుంది. అప్పుడు ఇక్కడొచ్చేసి 2.5 ఇంచులు పెట్టండి. ఓకేనా? తినకొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టినా కూడా సరిపోతది. ఇంకా హెవీగా ఉందనుకోండి 3 ఇంచులు పెట్టాల్సొస్తది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు మీ దగ్గరకొచ్చే ఈ కొలతలతో దగ్గరగా ఉండేవాళ్ళొచ్చినప్పుడు ఈ చిన్న చిన్న మార్పులు చేసినప్పుడే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నానండి. మీ దగ్గరకొచ్చే కస్టమర్ ఎట్లా ఉన్నారు మనిషి అనేది నాకు తెలీదు కదా! హైట్ ఎక్కువ ఉన్నారా? తక్కువ ఉన్నారా? చెస్ట్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఇక్కడొచ్చేసి బ్లౌజ్ కట్ చేయాలి. ఓకేనండి. మన ఫార్ములా ప్రకారం ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఇంకొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం లోపలికి ఒక పావించ్ అనమాట. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకొచ్చేసి పావించ్ మార్క్ చేయండి. చెస్ట్ తక్కువ ఉంటది కదా, ఇట్లాంటి వాళ్ళకొచ్చేసి హాఫ్ ఇంచ్ తీయాలి ఇక్కడ. ఓకేనా? హాఫ్ ఇంచ్ తీస్తేనే వీళ్ళకొచ్చేసి పర్ఫెక్ట్‌గా ఇక్కడొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని షోల్డర్స్ చెరవు. ఓకేనండి. షోల్డర్స్ చేరడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉండడం వల్ల కూడా మనకి షోల్డర్స్ చారుతాయనమాట. అందుకోసమే మీకు షోల్డర్స్ చారుతున్నాయి అనంటే స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉంది అంటే ఇక్కడ ఒక పావించి తీయండి. పావించి తీసిన లూజ్‌ని కంప్లెయింట్ చెప్తే హాఫ్ ఇంచ్ తీయొచ్చు, ఏ డౌటు లేకుండా. ఓకేనండి. ఇక్కడొచ్చేసి చెప్పాను కదా, చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి హాఫ్ ఇంచ్ వరకు తీయొచ్చు. ఓకేనా? ఇది అందరికీ అప్లై చేయొచ్చా అంటే అది నా దగ్గరకొచ్చే కస్టమర్‌ని బట్టి నా ఓన్‌గా నేను తెలుసుకున్నవే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇది మీకు కొంతమంది అప్లై చేస్తే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అందుకోసమనండి. పావించ్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా తీసేయండి. అయినా లూజ్ అంటే హాఫ్ ఇంచ్ తీయండి. అందుకోసం చెప్తున్నాను. ఓకేనండి. ఈ స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉండడం వల్ల మనకి షోల్డర్స్ కూడా జారిపోతాయి అందుకోసం. ఓకేనండి. ఇంక ఇక్కడ నుంచి ఎంతుందో చూద్దాము. ఎంతుంది? 3.5 గీత డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేస్తే మనకి నడుము కొలత ఎంత? 4వ భాగం 8.5 అక్కడికొచ్చిందనమాట. ఓకేనా? ఇంకొచ్చేసి ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఇది అప్పర్ చెస్ట్ కొలత కదా! అప్పర్ చెస్ట్ కొలత. ఈ విధంగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా అయిపోయిందా లేదా బ్లౌజు. ఓకేనా? ఇదే ఉంది. ఈ ఈ కుట్టు అనేది చెస్ట్ మీదకే వచ్చిందనుకోండి మీరు ఇంతే మార్క్ చేస్తున్నప్పుడు. అప్పుడు మీరేం చేయాలి? దీనికి ఇక్కడికి మార్క్ చేసిన దానికంటే ఒక పావించి కిందకి మార్క్ చేయాలని. ఓకే. తినకే గనక ఇక్కడికి మార్కింగ్ పెట్టినా కూడా లూజ్ ఉందనుకోండి, అప్పుడు ఇంకొక పావించు పైకి మార్క్ చేయాలండి. ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకుంటే వాళ్ళకి తగినట్టుగా అంటే తన బాడీకి తగినట్టుగా అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఓకేనా? నేను ముందు చెప్తున్నాను. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వస్తే ఏ మార్కింగ్ పైకి పెట్టాలా? కిందకి పెట్టాలా? ఎంత తగ్గిస్తే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతదని చెప్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీ దగ్గరకొచ్చే కస్టమర్ ఎట్లా ఉంటదో నాకు తెలీదు కదా! అందుకోసం అనమాట. ఓకేనండి. ఇక్కడ పావించులు అనేవి అడ్జస్ట్ చేయాలి. ఇంక ఈ ఫ్రంట్ పొడవు. ఈ ఫ్రంట్ పొడవు అనేది ఈ కుట్టు అనేది చెస్ట్ మీద వచ్చి కూర్చుంటే దీనికి ఫ్రంట్ పొడవు పెట్టాల్సిన దానికంటే తక్కువ పెట్టామని. లేదు చెస్ట్ కంటే కిందకుంది మార్కింగ్. అప్పుడు తనకి ఫ్రంట్ పొడవు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టామని. ఓకేనా? అప్పుడొచ్చేసి నెక్స్ట్ టైమ్ కట్ చేసేటప్పుడు పైకి మార్క్ చేసేసుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఇంకోటేంటి, దీనికి చెస్ట్‌కి తగినట్టుగా ఇక్కడ లూజ్ రావాలంటే ఈ హుక్స్‌ల దగ్గర ఏసే డాటు, ఈ చంక దగ్గర ఏసే డాటు తర్వాత సంగతి. ఇవి 2 ఎవరికైనా ఒకే విధంగా ఏ సైజులకైనా పావించి గ్యాప్ తోటే వేస్తాను నేను. ఓకేనా? ఇంక మెయిన్ ఏంటి, ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ రూపంలో ఇవ్వాలి. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మెయిన్ డాట్ అనేది ఎక్కువ వెడల్పు పెంచాలి. 3 ఇంచులు, పావు తక్కువ 3 ఇంచులు. ఇంకా హెవీ ఉండే వాళ్ళకొచ్చేసి 3.5 కూడా పెట్టాల్సొస్తది. అంటేనా? ఓకేనా? అది నడుము కొలత ఎక్కువుండి హెవీ చెస్ట్ ఉంటది కదా, అట్లాంటి వాళ్ళకనమాట. ఓకేనా? ఇంక 3.5 లాస్ట్ అనమాట. అంతకంటే ఎక్కువ వెళ్ళమండి. అది హెవీ అనమాట.
ఓకేనా. ఇంకా చెస్ట్ తక్కువ ఉండి కూడా మనం 3 ఇంచులు పావు తక్కువ 3 ఇంచులు పెట్టామనుకోండి, అప్పుడు ఇదంతా లూజ్ వచ్చేస్తుంటది. అంటే తినకి ఇక్కడ ఎంత చెస్ట్ ఉందో దానికి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలో మనం ఇవ్వలేదు కాబట్టి, అంతకంటే ఎక్కువ క్లాత్ లూజ్‌గా ఇచ్చేసాం కాబట్టి ఇదంతా లూజ్ వచ్చేస్తదనమాట. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నా. అంటే ఏ పాయింట్ పెంచడం వల్ల ఏమవుతది, తగ్గించడం వల్ల ఏమవుతదనేది మీకు నేర్పించేస్తే, మీ దగ్గరకొచ్చే కస్టమర్‌కి వాళ్ళు చెప్పే కంప్లెయింట్‌ని బట్టి మీరు ఈ పాయింట్ అనేది అడ్జస్ట్ చేసేస్తే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చేస్తది. ఇంకిక్కడొచ్చేసి కనీసం మన బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత సైడ్ అనేది 2:30 ఉండాలండి. కొంతమంది వచ్చేసి ఏంటి నార్మల్‌గా బ్లౌజ్ ఏస్తున్నారు. కొంతమంది వేసుకునే దానికంటే బ్లౌజ్ మరీ పైకేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక 2 ఇంచులు ఉంటే సరిపోతది. ఓకేనా? దాన్ని బట్టి చిన్న చిన్న పాయింట్స్. ఈ చిన్న చిన్న పాయింట్స్ మనం తెలుసుకొని గనక కట్ చేస్తే ఎవరికైనా మంచి ఫిట్టింగ్ వస్తది. ఇంకా మెయిన్ షోల్డర్స్ జారుతున్నాయి అంటే ఇక్కడ, ఇక్కడ డౌన్ తీస్తారు గానీ ఇది మర్చిపోతారు అందరూ. ఓకేనా? ఈ షోల్డర్ వైపునొచ్చేసి నెక్ వైపున డీప్ నెక్ వాటికి పావించులు, హాఫ్ ఇంచులు తీస్తారు గానీ, ఈ స్టార్టింగ్ హుక్స్ దగ్గర గూడా ఒక పావించు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక పావించు తిండి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకొచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు తిండి. ఇదొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల ఇంక ఇటువైపున షోల్డర్స్ లాగినా గూడా జారిన మనకి నెక్‌ని ఇట్లా షోల్డర్‌ని లాగినా గూడా జారదనమాట. ఓకేనా? ఇది మెయిన్. ఇది మర్చిపోతారు. ఇక్కడ తీస్తున్నాం గదా! పర్ఫెక్ట్‌గా అంటారు. ఇక్కడ తీస్తున్నారు. ఇక్కడ కూడా తీయాలి. ఇక్కడ తీసినప్పుడే పర్ఫెక్ట్‌గా సెట్ అవుద్దనమాట. ఓకేనా? ఈ మెయిన్ డాట్‌కిను ఈ ఈ సైడ్ కుట్టుబడే దగ్గర వీటన్నిటికి కూడా నీ దగ్గర రన్నర్‌తో మార్క్ చేసేసాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక నెక్ ఫ్రంట్ పొడవు అనేది కూడాను మీకు 6 కావాలా, 6:15 కావాలా, 6:30 కావాలనేది కరెక్ట్‌గా అంటే మనం కుట్టిన తర్వాత పర్ఫెక్ట్‌గా రావాలంటే ఏ విధంగా కొలుచుకోవాలనేది కూడా చూపించాను గదా! మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ఓకేనా? ఈ పద్ధతిలో మీరు ఒకసారి మార్క్ చేసుకొని చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? దీనికైతే 6 కావాలి. నేనొచ్చేసి 6 కావాలంటే పైనుంచి ఇంక ఎగ్జాక్ట్‌గా 6 ఇంచులు మార్చేయండి. ఓకేనా? నేనొచ్చేసి 6:15 పెట్టానండి. ఓకేనా? అందుకోసం చెప్తున్నాను. ఇంకా మీరొచ్చేసి ఈ డిస్టెన్స్ ఎంత అంటే నెక్ కాడ నుంచి పెట్టడం కంటే కూడా మెయిన్ ఈ ఫ్రంట్ పొడవు కాడ నుంచి పైకి మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్ది. 1.5-2 ఇంచుల లోపలే ఉంటదనమాట. ఓకేనా? అందుకోసం. ఇంకా కింద బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి పైకి మార్క్ చేయడం గూడా ఒక్కోసారి కొంతమందికి సెట్ అవుతది, సెట్ అవ్వకపోవచ్చు. ఇంక ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఉంది కదా! ఇక్కడి నుంచి గూడా మార్క్ చేస్తే కొంతమందికి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. కేవలం ఈ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఇట్లా పైకి మార్క్ చేసేసుకుంటే దీన్ని బట్టే సరిపోద్దనమాట పర్ఫెక్ట్‌గా. ఇంకెవరికైనా ఈ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? చాలా ఈజీగా ఉంటదండి. నా మెథడ్‌లో మీరు గనక ఒకసారి బ్లౌజ్ కట్ చేసుకొని చూడండి. మీకే అర్థమవుతుంది. ఈజీగా ఉండడమే కాదు మెథడు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ గూడా ఉంటది. అందుకోసం పదే పదే చెప్తున్నానండి. ఓకేనా? ఈ స్టార్టింగ్ ఖచ్చితంగా ఒక పావించయితే తీయాలి. అదే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ గూడా తీయాలి. ఇంక చెప్పాను గదండీ! ఈ ఫ్రంట్ పొడవు గూడా. ఈ ఫ్రంట్ పొడవనేది గూడాను కస్టమర్ చెస్ట్‌ని బట్టి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ పాయింట్ అనేది కొంచెం కిందకుంటదండి. ఒకే నడుము కొలత కస్టమరు మన దగ్గరికి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళొకరు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళొకరొచ్చినప్పుడు, ఈ ఫ్రంట్ పొడవనేది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిందకుంటది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పైకుంటది. ఇవన్నీ గూడా తెలుసుకోవాలి. అంతేగాని అందరికి బ్యాక్ పార్ట్ ఆధారంగా కిందకి మార్క్ చేసేస్తారు. అది పెద్ద రాంగ్ అండి. అది అందరికి సెట్ అవ్వదు. నేను చెప్పే పద్ధతి మీరు అలవాటు చేసుకుంటే ఎవ్వరికైనా సెట్ అవుతది. కానీ మీరు బయట వాళ్ళకి బ్లౌజులు కుట్టాలన్నప్పుడు ఇన్ని విధాలుగా ఆలోచించాలండి. ఇన్ని విధాలుగా ఆలోచిస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా కుట్టి ఇవ్వగలం. ఓకేనా? ఇప్పటివరకైతే అర్థమైపోయింది కదా! ఇంకిప్పుడొచ్చేసి షేప్ పట్టీ అండి. ఈ సిస్టర్ ఏమడిగారంటే వీళ్ళకొచ్చేసి షేప్ పట్టీ అనేది పొట్ట మీదకి రాకూడదంట. ఈ ఉక్సులు పట్టీ అనేది కూడా చిన్నదిగా రావాలంట. చిన్నదిగా రావాలంటే నేనైతే ఈ మెథడ్‌లో కట్ చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. మీకు అర్థమవుతది. ఓకేనా? చిన్నది రావాలా? పెద్దది రావాలా? అంటే మనం కట్ చేసుకునే దానికంటే కూడాను స్టిచ్చింగ్ వీడియో చూస్తే అక్కడ అడ్జస్ట్ చేసేయొచ్చు. ఇక్కడ కటింగ్ అయితే ఒకే మెథడ్‌లో చెప్తాను గానీ, స్టిచ్చింగ్ అయితే తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు. పెంచాలనుకుంటే పెంచవచ్చు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి షేప్ పట్టీ కోసం ఒక కొలత తీస్తానండి ఫ్రంట్ పార్ట్‌లో. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 3:30 గీతుంది. డాట్ కుట్టేస్తాం గదా! అక్కడి నుంచి చివరికి ఎంతుంది? 10:15. చివరి వరకు వచ్చేసి 10:15 అనమాట. చూద్దాం. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతవుతది? పావు తక్కువ 11 ఇంచులండి. అదే పావు తక్కువ 11 ఇంచులు ఈ విధంగా మార్చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి ఫ్రంట్ వైపునొచ్చేసి ఒక 4:30 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇంకా ఈ బ్యాక్ వైపునొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఇక్కడొచ్చేసి ఒక 3:30 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇంకిక్కడి నుంచి ఒక 3:30 ఇంచులకి మార్కింగ్ అనమాట. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనండి. చెప్పాను గదా!
ఈ ఉక్సులు పట్టింది చిన్నదిగా కావాలంటే మీకు ఈ షేప్ పెట్టినది పొట్ట మీద వచ్చి కూర్చోకూడదంటే మెథడ్ అయితే ఇదే కట్ చేసినప్పుడు. స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు తగ్గిచ్చేస్తే సరిపోద్ది. అది ఏ విధంగా అని తెలియాలంటే మీకొచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూస్తే తెలిసిపోద్దనమాట. ఓకేనా? చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడం. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేశాను. వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు వచ్చేసి ఇక్కడే కుట్టు పడుతుంది బ్యాక్ పార్ట్కి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడాను ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా సైడ్ జాయిన్ చేసేస్తామండి. ఓకేనా? ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్ పట్టి అండి. అంతేనండి. ఒక సిస్టర్ వచ్చేసి మనకి కామెంట్ రూపంలో ఈ కొలతలు అడిగారనమాట. తను అడిగారు కాబట్టి తన కోసం చేశానండి. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కూడాను కొలతలు ఇచ్చి మాకు కటింగ్, స్టిచ్చింగ్ చెప్పమంటున్నారు. కటింగ్, స్టిచ్చింగ్ అంటే తనకు దగ్గరగా వచ్చిన కొలతలు ఉంటే ప్రాబ్లమ్ లేదు. నేను అవి చెప్పేయొచ్చండి. తనకి అంటే బయట వాళ్ళు నాకు ఇవ్వాలి కదా! తనకి మీరు చెప్పిన కొలతలు దగ్గరగా వస్తే నేను చెప్పేయొచ్చు. అట్లాంటి కొలతలు యాజ్ ఇట్ ఈస్‌గా నా దగ్గరికి రాలేదనుకోండి, అట్లాంటి వాళ్ళకొచ్చేసి నేను పేపర్ కటింగ్ చెప్తాను. ఇంకా స్టిచ్చింగ్ అంటే ఏ బ్లౌజ్‌కైనా ఒకటే మెథడు. మీరు గనక ఒకసారి మన వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూడండి. నేను ఏ విధంగా బ్లౌజ్‌ని స్టిచ్ చేస్తాననేది ఎవరికైనా కొత్త వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతది. ఇంకా అర్థం కానిదనుకుంటే ఏమి ఉండదు. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో అదే మీకు చూపిస్తున్నాను. ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నాను. ఓకేనండి? ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.